ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి గారుతో చాలా విషయాలు మాట్లాడాము. ముఖ్యంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ తెలంగాణలో జరగాలి. ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి. ప్రజలపైన నిర్బంధాన్ని ప్రయోగించకూడదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, సమావేశాలు పెట్టుకునే హక్కు కల్పించాలంటే సానుకూలంగా స్పందించారు. అందులో మేము స్పెసిఫిక్గా కొన్ని విషయాలు నిర్బంధ వ్యతిరేక వేదిక తరఫున, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రాతినిధ్యం చేసినప్పుడు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక 100 మంది పైగా వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులు ఎత్తివేయాలని మేము కోరాము. అట్లాగే దిలావర్పూర్, నిజామాబాద్ జిల్లాలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపైన 307 లాంటి కేసులు కూడా పెట్టారు. వాటిని కూడా ఎత్తివేయాలని కోరాము. మొత్తంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను మీరు అంటున్నారు. దీనికి సంబంధించి పోలీసుల వైఖరి మారాలి. వాళ్ళు నిర్బంధ విధానాలను చేపట్టకూడదని పౌర సమాజం కోరుకుంటున్నది. అందుకే ముఖ్యమంత్రి దాని సానుకూలంగా స్పందించి పౌర సమాజంతో నిరంతరం ఒక డైలాగ్ జరపాలని చెప్పేసి ఒక అధికారిని కూడా నేను నియమిస్తున్నానని ఒక మాట ఇచ్చారు. సీఎంఓ నుంచి ఒక అధికారి పౌర సమాజంతో నిరంతరం మీతో టచ్లో ఉంటారని కూడా చెప్పారు. అట్లాగే అనేక రంగాలకు సంబంధించి అనేక విషయాలు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కేవలం విద్యారంగానికి సంబంధించి ఆయన స్పెసిఫిక్గా ఒక మాట అంటున్నారు. ఈ గురుకులాలన్నిటినీ మొత్తంగా ఒకే క్యాంపస్లో పెట్టడం, అందరూ కలిసి ఒకే చోట విద్యను అభ్యసించేట్టు చేయడానికి నేను చర్యలు తీసుకుంటున్నాను. అందులో ఎక్స్పెరిమెంటల్గా కొడంగల్ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్లో అన్ని పెడుతున్న ఒక విషయాన్ని స్పష్టం చేశారు అక్కడ. ఇట్లా మొత్తంగా పౌర సమాజం ఏదైతే ఇక్కడ బాగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం సాధించిందో, అట్లాగే గత 10 ఏళ్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందో అదే స్పిరిట్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వ విధానాలకు సంబంధించి మీతో డైలాగ్ జరుపుతుందని మేము స్పష్టం చేశాం.